మొన్నటి బీఆర్ఎస్ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ తర్వాత రాజకీయాలు చాలా హీట్ ఎక్కాయి. సో అధికార పక్షంతో పాటు బీజేపీ నాయకులు కూడా బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు సభ సక్సెసే కాదు, అట్టర్ ఫ్లాప్ అంటున్నారు. అసలు దీని మీద నిజంగా సభ సక్సెస్ అయిందా లేదంటే అట్టర్ ఫ్లాప్ ఏమన్నా అయిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆవిడని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అసలు ఏంటి మేడం సభ గురించి? సభ అయిపోయిన తర్వాతనే వెంటనే మంత్రులు ఒక్క తాటి మీదకి వచ్చేసి ఒక 4 మంత్రులు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. సభ అట్టర్ ఫ్లాప్ అన్నారు. నిజంగా జనాదరణ లేని సభగా నిలిచిపోయిందా, జనం వచ్చిందంటారా? మీరేం చెప్తారు? వాళ్ళల్లో భయం మొదలైందని చెప్తాను. వాళ్ళల్లో భయం మొదలైంది. అమ్మో సభ సక్సెస్ అయిపోయింది, ప్రజలంతా వన్ సైడ్ వెళ్ళిపోయినారు, ఇక మేము ఫ్లాప్ అయినామని వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు ఫ్లాప్ అయినారు కాబట్టి వాళ్ళ ఫ్లాప్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు సభ ఫ్లాప్ అయిందని చెప్తా ఉంది. ఇప్పుడు మీరు నేను కాదమ్మా, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ సభను చూడడానికి వచ్చినాయి. ఈ సభని ప్రపంచానికి చూపించడానికి అంతర్జాతీయ మీడియా కూడా వచ్చింది, జాతీయ మీడియా కూడా వచ్చింది. సో జాతీయ మీడియా ఏం చెప్తుంది, అంతర్జాతీయ మీడియా ఏం చెప్తుంది అనేది ఆలోచిద్దామా? లేకపోతే ఫ్లాప్ అయిన ప్రభుత్వంలో ఫ్లాప్ అయిన మంత్రులు మాట్లాడే మాటలు విందామా? కళ్ళు లేని కబోదులకు ఎన్ని చెప్పినా వేస్టే. కానీ కళ్ళు లేని కబోదులు కూడా ఈరోజు నిజంగా గుడ్డి వాళ్ళు కూడా కనీసము మీడియాలో వస్తున్న వార్తలు చెవులతో వినైనా తెలుసుకుంటారు. వీళ్ళకి వినికిడి శక్తి లేదు, చూపు లేదు, వినికిడి శక్తి లేదు, ఆలోచన శక్తి అసలే లేదు. అట్లాంటి వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అసలు జనాలే రాలేదు, జనాలది కంప్లీట్గా గ్రాఫిక్ ప్లేట్స్ వేసి జనాలు వచ్చినట్టు చూపించారు అంటారు. మీరున్నారు అక్కడ ప్రత్యక్ష సాక్షి. చెప్పండి, మీరు నిజంగా జనాలు వచ్చిందా రాలేదా? గ్రాఫిక్స్ పునాదుల మీద ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అబద్ధాల పరంపర కొనసాగిస్తూనే ప్రజల్ని మోసం చేస్తూనే వస్తుంది. ఈ అబద్ధాలని తట్టుకోలేకే కాంగ్రెస్ పార్టీ మీద కసి పెంచుకున్న ప్రజలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా సభకొచ్చి కేసీఆర్ గారి మాటలు వినాలనే తపనతో వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ మీద కసితో వచ్చినారని చెప్తాను నేను. కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల మీద కోపంతో కసితో సభకొచ్చి సభను విజయవంతం చేసినారనే మాట చెప్తా ఉన్నాను. ఇక ప్రసంగం విషయానికి వద్దాం. కేసీఆర్ గారి ప్రసంగం మీద నిజంగా చాలా హోప్స్ పెట్టుకున్నాం, కానీ అసలు ఆయన అట్లా మాట్లాడలేదు. కంప్లీట్గా స్క్రిప్టెడే ఆయన ప్రసంగం అంతా అంటుంది. దుమ్మెత్తి పోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేదంటే బీజేపీ వాళ్ళు కావచ్చు. నిజంగా స్క్రిప్టెడా లేదంటే తన ఓన్ స్టైల్లోనే మాట్లాడిందా? ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసినంత మాట్లాడలేదు అంటున్నారు. ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా మాట్లాడినారు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రజలు ఏమైతే కోరుకున్నారో అదే మాట్లాడారు. చాలామంది బయట వాళ్ళు పార్టీని విభేదించే వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా అసలు తెలంగాణ అవసరం ఏంటి, తెలంగాణ గురించి ఎప్పటి నుంచి మాట్లాడుకున్నాము, తెలంగాణకి శత్రువులు ఎవరు, తెలంగాణని ఆగం చేసింది ఎవరు అనేది చాలా స్పష్టంగా ఆయన ప్రసంగంలో మొదలుపెట్టి చెప్పారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎందుకు ఆవిర్భవించింది, దాన్ని బీఆర్ఎస్గా ఎట్లా రూపాంతరం చెంది ఉన్నాము, ఆ తర్వాత తెలంగాణ ప్రజల నిర్ణయం మేరకు, మా బాసుల నిర్ణయం మేరకు ప్రభుత్వంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలకి మరి సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ విధంగా పనిచేసింది, ఈరోజు తెలంగాణ ఆగమైపోతుంది, నేను బాధపడుతున్నా అని కేసీఆర్ గారు స్పష్టంగా తన ప్రసంగంలో చెప్పినారు. నేను ఒక్కటే మాట అంటానమ్మా, కేసీఆర్ గారికి స్క్రిప్ట్ రాసిచ్చే మొనగాడు ఈ దేశంలో ఉన్నాడా అని అడుగుతున్నా. ఉన్నారా? కేసీఆర్ గారికి స్క్రిప్ట్, కేసీఆర్ గారు అవసరమైతే దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే శక్తి ఒక కేసీఆర్ గారికి ఉంది. నరేంద్ర మోడీ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఈ దేశం గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు మాత్రమే. ఐ ఛాలెంజ్. మరి మొన్నటి ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి మీద ఎన్నో విమర్శలు, అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి హామీలు ఇచ్చినటువంటి పథకాల మీద నీరుగారుస్తున్నటువంటి తీరు కావచ్చు, లేదంటే తెలంగాణ అభివృద్ధిని పక్కదారి పట్టిస్తున్న తీరు కావచ్చు, ఆయన చాలా ఆవేదనకు లోనై మాట్లాడిన సిచ్యువేషన్స్లో ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే సభలో తన ప్రసంగం కంప్లీట్ చేశారు. కానీ సోషల్ మీడియాలో ఇది ఒక చర్చ నడుస్తుంది, వైరల్గా మారింది. అసలు సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎందుకు తీయలేదు? నిజంగా ఆ రోజు ఎందుకు తీయలేదు అనుకుంటున్నారు? ఏంటి ఇప్పుడు భావితరాలకు ఏం చెప్పదలుచుకున్నాము? గొప్ప గొప్ప వాళ్ళ విషయాలు చెప్తాం. మన పుస్తకాలలో ఏముంటుందమ్మా, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విషయం చెప్పుకుంటాం, లేకపోతే జ్యోతిబా పూలే గారి గురించి చెప్పుకుంటాం, అంతే కదా. మనకు మేలు చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మనకు నష్టం చేసిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? మన పాఠ్యాంశాల్లో మహాత్మా గాంధీ గారి గురించి ఉంటుంది, గాడ్సే గారి గురించి ఉంటుందా?
ఉండదు కదా. గాడ్సే లాంటి వాళ్ళ గురించి సార్ ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి చెప్పండి? చరిత్రహీనుల గురించి ఎందుకు మాట్లాడాలి? చరిత్రహీనుల పేరు ఎందుకు తీసుకోవాలి? ఒక చరిత్ర సృష్టించిన కేసీఆర్ గారు చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళ గురించి ఎందుకు వాళ్ళ పేరు తీయాలి? అందుకే కేసీఆర్ గారు ఎవరి గురించి మాట్లాడాలో, ఎట్లా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో ఇంకొకరు వారికి చెప్పవలసిన అవసరం లేదు. దేశ రాజకీయాల గురించి సుస్పష్టమైనటువంటి అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. అందుకే కదా కేసీఆర్ అంటే భయం నరేంద్ర మోడీ గారికి, కేసీఆర్ గారు అంటే భయం రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకే భయం. మాకు చేసిన నష్టం గురించి చాలా స్పష్టంగా చెప్పినారు. కాంగ్రెస్ పార్టీయే విలన్ మాకు అని చెప్పినారు, చాలా స్పష్టంగా చెప్పినారు. దమ్ముంటే సార్ చెప్పిన, కేసీఆర్ గారు చెప్పిన అంశాల మీద తప్పులు ఏమైనా ఉంటే బయట పెట్టమని చెప్పండి. చిట్ చాట్లు ఎందుకు చాటుమాటుకు? బహిరంగంగా వచ్చి మాట్లాడమని చెప్పండి. అసలు కాంగ్రెస్ పార్టీతో అంటే కాంగ్రెస్ పార్టీయే కేసీఆర్ గారితో దీక్ష చేయించింది అనేసి జగ్గారెడ్డి గారు వచ్చి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టుకొని. అసలు ఏంటి మేడం నిజంగా కాంగ్రెస్ పార్టీ? జోకర్ గురించి ఒక మాట చెప్తాను మీకు స్పష్టంగా. మీరు కూడా తెలుసుకోవాలమ్మా, మీరు చిన్నపిల్లలు, చరిత్ర గురించి అన్ని తెలియకపోవచ్చు, కొన్ని తెలిసి ఉండొచ్చు. ఈ జోకర్ చేసిన పని ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యేగా గెలిచాడు గతంలో 2004లో. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని, టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ను వాడుకొని, తెలంగాణ ప్రజల ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ జోకరు తర్వాత ఆయన ఏం చేసిండు? వైఎస్ రాజశేఖర రెడ్డి తాయిలాలకు లొంగిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి తాయిలాలకు లొంగిపోయి ఆయన పార్టీకి ద్రోహం చేసినాడు, తెలంగాణ ప్రజలకి ద్రోహం చేసిండు. ఒక్క ద్రోహం మాత్రమే, అంతవరకే చేయలే. ఆ తర్వాత కూడా ఈ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఒక 9 మందిని ప్రలోభ పెట్టి, భయపెట్టించి, బెదిరించి వైఎస్ రాజశేఖర దగ్గర లొంగిపోయే విధంగా చేసిన తెలంగాణ రాష్ట్ర ద్రోహి జోకర్. ఈ జోకర్ మాటల గురించి మేము అస్సలు సీరియస్గా తీసుకోము. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడదాం. ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతా అంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద. సూర్యాపేట ఎమ్మెల్యే గారు ఇంతకుముందే ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పినారు, ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ని 4 గంటల లోపల నువ్వేం మాట చెప్తావో చెప్పన్నారు. ఆయన చేయగలిగితే ఆయనంత గొప్పడు లేడు అనుకుంటాను. ఆయన చేయగలిగితే ఆయనంత గొప్పడు లేదనుకుంటా. సబ్జెక్టు గురించి అవగాహన పెంచుకునే ఆలోచన లేదు వారికి, వారి శాఖకు సంబంధించిన అవగాహన లేదు. ఈరోజు నేను అడుగుతున్న ఎస్ఎల్బీసీలో ఇంకా ఎన్ని రోజులు అయిపోయిందండి? ఎస్ఎల్బీసీలో ఇరుక్కుపోయిన వాళ్ళ గురించి ఎన్ని రోజులైంది? ఇంకెన్ని రోజులు పడుతుంది? అందులో ఉన్న శవాల్ని మీరు బయటికి ఎప్పుడు తీసుకొస్తారు? సోయిందా మీకేమన్నా? ఈరోజు 90% పూర్తయిన ఇరిగేషన్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఎందుకు చేత కావాలి? సరే, మేడిగడ్డ దగ్గర ప్రాబ్లం వచ్చింది, మేడిగడ్డ దగ్గర ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎందుకు సరి చేయించలేకపోతున్నారు? ఎందుకు వాటర్ లిఫ్ట్ చేయలేకపోతున్నారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు సూర్యాపేట దాకా నీళ్ళు తీసుకొచ్చినాం కదా, నీ ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చినాయి కదా, ఈరోజు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? నీ అధికారం నీ చేతిలో ఉంది, స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రివి నువ్వు, నీ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చుకునే సోయి నీకు లేదు. ఈరోజు నువ్వు మాయ మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒక ఆరోపణ చేస్తున్నాడు, ఈ ఎస్ఎల్బీసీ కూలిపోవడానికి రీజన్ కూడా కేసీఆర్ గారి పాపపు చూపు వల్లనే అంటున్నారు. చూస్తేనే అంత జరిగితే కోమటిరెడ్డి గారిని ఒక చూపు చూస్తే ఏమవుతుంది మరి? ఎస్ఎల్బీసీని చూస్తే కేసీఆర్ గారి చూపుతోనే అది పాడైపోయింది అన్నారు, బాగానే ఉంది. మరి నీ దమ్మున్న మంత్రివి నువ్వు ఎందుకు చేస్తలేవు? నంబర్ 1. నంబర్ 2, మరి నిన్ను ఒక చూపు చూస్తే ఏమవుతుంది కేసీఆర్? నువ్వు కూడా ఆగమవుతావు కదా. అసలు సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్నటి చిట్చాట్లో ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, ఈ ఖర్చు మొత్తం మేము ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాకు 1.5 సంవత్సరం పట్టింది, ఆ తర్వాత ఇప్పుడు మేము పథకాల మీద ఫోకస్ పెడతాము అంటున్నాడు. అసలు 30,000 కోట్ల నిధులతోని ఈ రాష్ట్రాన్ని మేము అప్పచెప్పినాం వాళ్ళు. దీన్ని అప్పుల పాలు చేసింది వారు. అప్పులు కట్టే బాధ్యత కూడా, అంటే అప్పులు ఏ విధంగా ఉన్నాయి, మిగులు నిధులు ఏ విధంగా ఇచ్చినాము, ఎంత డబ్బులు, ఎంత ఖజానాలో ఎంత బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పినామో రికార్డ్స్ ఉంటాయి, ప్రభుత్వంలో రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ బట్టి చూస్తే వీళ్ళు చేసిన నిర్వాహకం ఏందో బయట. అసలు 300 కోట్లు ఈ సభకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ఖర్చు పెట్టిన మాట ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు కదా, అది నిజమేనా? 300 కోట్లు ఖర్చు పెట్టాల్సిన కర్మ మాకేంటమ్మా? సభా ప్రాంగణాన్ని మేము తయారు చేసుకున్నాం, ప్రజలు స్వచ్ఛందంగా గదులు వచ్చినారు. సభా ప్రాంగణానికి 300 కోట్లు అయితాయా? మరి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలన్నిటికీ ఎన్ని కోట్ల ఖర్చు పెట్టినారు? ఏ ఖజానా నుంచి ఖర్చు పెట్టినారు?
ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నారా? మొన్నటికి మొన్న మహిళా దినోత్సవం ఏర్పాటు చేసినారు, అనేక మంది మహిళలు వచ్చి హాజరైంది, ఆ సభలో అబద్ధాలు ఆడినారు. మరి ఆ సభకు ప్రభుత్వ సొమ్మును ఎందుకు ఖర్చు పెట్టినారు? మీరు ఎందుకు ఖర్చు పెట్టినారని అడుగుతున్నా. అది అధికారిక ప్రోగ్రామా లేకపోతే మహిళా దినోత్సవం రోజు మీరు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రోగ్రామా అని అడుగుతున్నాను. మీరు ఎందుకు ఆ సభలకు, ఇష్టం ఉన్నట్టు సభలకు మీరు ఎందుకు ప్రభుత్వ ఖజానా నిధులు ఏది వ్యర్థం చేస్తున్నారని మేము అడుగుతాం. సో రాజకీయాల్లో మొన్నటి సభ తర్వాత ఎందుకు ఇట్లా ఇంత హీట్ ఎక్కినాయి అనుకో? ప్రకంపనలు, కాంగ్రెస్ పార్టీ పునాదులు బీటలు వారుతూ ఉన్నాయి కాబట్టి వారికి ఆ భయంతో వచ్చిన ఫ్రస్ట్రేషన్. సో మొత్తానికైతే మొన్నటి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ అయితే సక్సెస్ఫుల్గా నడిచింది. మొన్నటి సభలో సో కేసీఆర్ గారి ప్రసంగంతో సో ఇటు అధికార పక్షంలో కావచ్చు, అటు బీజేపీ నాయకుల్లో కావచ్చు ఒక భయం నెలకొంది. అందుకే సో బయటకు వచ్చి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సో ఇవేవి కాదు, ఖచ్చితంగా ఫ్యూచర్లో వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే మళ్ళీ గులాబీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగరబోతుంది అన్నది మనం వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి గొంగడి సునీత. మహేందర్ రెడ్డి. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ 9 తెలుగు.